రాజధాని అంశం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారంటారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటారు. ఈ ఎన్నికల్లో అసలు ఎవరు, ఏ ప్రజలు, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు, అలాగే విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని అనే అంశాన్ని హై ప్రయారిటీగా తీసుకుని ఓట్లేసే పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు హై ప్రయారిటీ తీసుకున్నాడా, జగన్మోహన్ రెడ్డి హై ప్రయారిటీ తీసుకున్నాడా? నేను నాకు చెప్పండి. క్యాంపెయిన్లో నాకైతే హై ప్రయారిటీ కనవలే. ప్రజల విషయంలో అండి, ప్రజల విషయంలో, అదే ఓటర్ల విషయం అంటే ప్రజల్లో కనుక అది హై ప్రియారిటీ ఉంటే నాయకులు ఊరుకోరండి. పొలిటీషియన్ అనేవారు ఆక్టోపస్, అంటే బాగా పల్స్ను పట్టుకోగలుగుతారు. ఒక అత్యంత సమర్థుడైన ఫిజిషియన్ కూడా పల్స్ పట్టుకోలేడంత పొలిటీషియన్ పట్టుకోగలుగుతాడు. పొలిటీషియన్ అనే వ్యక్తి చాలా 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 తెలివైన వాడండి. ఒకవేళ నిజంగానే ప్రజల్లో అదొక డిఫైనింగ్ ఫ్యాక్టర్గా ఉంటే డెఫినెట్గా అది హై ప్రియారిటీ అవుతుంది. అయితే అమరావతి సెంటిమెంట్ లేదా, అమరావతి సెంటిమెంట్ ఉందా లేదా అనేది కాదు క్వశ్చన్. తెలుగుదేశానికి ఉన్న సహజ సపోర్ట్ బేస్ దాటి ఉందా? ఓకే, ఆల్రెడీ టీడీపీ ఓటర్ అండి, మళ్ళీ అమరావతి సెంటిమెంట్ వాళ్ళకు ఉన్నది ఏముంది, డిఫరెన్స్ ఏమున్నది? ఒక్క అమరావతి సెంటిమెంట్ కాదు, 100 సెంటిమెంట్లతో టీడీపీ కొట్టేస్తాడు. అవును, సెంటిమెంట్ ఎవరికి ఉండాలి? వైసీపీ వెనకాల ఉన్న సామాజిక వర్గాల్లో, వైసీపీ వెనకాలన్న ఓటర్లలో కూడా అమరావతి సెంటిమెంట్ ఉండాలి. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. చాలా మందికి అర్థం కాదు. అమరావతి సెంటిమెంట్ లేదంటే ఉన్నది, డౌట్ లేదు. అమరావతి, మీరు అమరావతి ప్రాంతంలో అడగండి, 80% ప్రజలు అమరావతి కావాలంటారు. ఆ లెక్కన వైసీపీకి 20% నుంచి ఓట్లు రావద్దు. మీరు ఏ సర్వే చూడండి, అనేక ప్రీపోల్ సర్వేలు చూసి చెప్పాను. అసలు టీడీపీ ఓటరా వైసీపీ ఓటరా సంబంధమే లేదు. ఏ పార్టీ ఓటర్న కానీ, ఏ సామాజిక వర్గం అని కానీ, మీకు అమరావతి పైన, రాజధాని పైన అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని కావాలి అంటారు. ఓకే, నిజంగానే రామ మందిరం కావాలా వద్దా అని మీరు అడగండి. హిందువులు దేశంలో 80%, 80% హిందువులు రామ మందిరం కావద్దు అన్నట్టు ఉంటాడా? అవును, 1% కూడా ఉండరు. మరి అలా అయితే బీజేపీకి 80%, 80% ఓటు రావాలి కదా. బీజేపీకి ఎందుకు 80% ఓటు వస్తలేదు? ఓకే, రామ మందిరం కావాలంటారు కానీ బీజేపీ 80% వేస్తలేదు. అంటే అర్థం ఏంటి? ఒక అంశం పైన అభిప్రాయం ఉండడం వేరు, ఆ అభిప్రాయమే ఓటింగ్ చాయిసెస్ను డిఫైన్ చేయడం వేరు. అందువల్ల అమరావతి ఖచ్చితంగా బలమైన ప్రజాభిప్రాయం ఉంది, కానీ అది తెలుగుదేశం వర్గాలు దాటి వైసీపీ అనుకూల ఓటర్లను షిఫ్ట్ చేయగలుగుతుంది ఇటువైపు. లేదు, అట్లీస్ట్ న్యూట్రల్గా ఉన్న ఓటర్నైనా షిఫ్ట్ చేయగలుగుతుంది అనేది పాయింట్. ఆ స్థాయిలో అది పొలిటికల్లీ ఎక్స్ప్లోజ్ ఇష్యూగా ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది అనేది క్వశ్చన్. డెఫినెట్గా అది ఎంతో కొంత ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఓకే, అమరావతి ఇష్యూ ఎంతో కొంత జగన్కు లయబిలిటీ, కూటమికి అసెట్, కానీ అదే డిఫైనింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందని అనుకోను. ఆ డిఫైనింగ్ ఫ్యాక్టర్గా లేదు కనుకనే అంత హై ప్రియారిటీ కూటమి సూపర్ 6కి ఇచ్చినంత ప్రచారం, భూమి మీది కాదు అన్న ప్రచారం ఎందుకు అమరావతికి ఇవ్వలే? మీరు లాస్ట్ 2 days ముందు ఆంధ్రప్రదేశ్లో అన్ని పేపర్ల యాడ్స్ ఏంటి? దివ్యమైన బ్రహ్మాండమైన అమరావతి కావాలంటే కూటమి ఆడిచ్చిండ్రా? అవును. భూమి మీది కాదు, మీ భూమి మీది కాదని ఆడిచ్చిండ్రు. అవును, మరి ఎందుకు ఇచ్చిండ్రు? అమరావతి కావాలంటే మీకు మాకు ఓటేయండి ఎందుకు యాడ్ ఇవ్వలేదు నాకు చెప్పండి. అవును, ఎక్కడ పేపర్లో రాలే, టీడీపీలో యాడ్ రాలే కదా. సూపర్ 6కు ఓటేయండి అన్నారు కానీ అమరావతి కోసం ఓటేయండి చంద్రబాబు నాయుడు అప్పీల్ చేశాడా? కంపారిటివ్లీ అమరావతి కావాలి అనొచ్చు, ఉపన్యాసంలో చెప్పచ్చు, కాదనట్టలేదు. కానీ ఎందుకు అంటే దానికి ఉన్న లిమిటేషన్ అది. అలాగే విశాఖ రాజధాని కావాలని మీరు అడగండి, ఉత్తరాంధ్రపై మెజారిటీ ప్రజలు కావాలని అంటారు. కొంతమందిలో అద్దన్న ఒపీనియన్ కూడా ఉంది, ఎందుకు మాకు ఈ గందరగోళం, ప్రశాంతంగా ఉన్నామని. బట్ స్టిల్ కానీ అది జగన్మోహన్ రెడ్డికి ఓట్లు తెచ్చే అంశంగా ఉందని నేను అనుకోను. ఓకే, అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో 3 రాజధానుల ఇష్యూలో హై ప్రియారిటీ చేయలే. మరి అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని అది లాస్ట్లో ఒక్కసారి అన్నాడు. మీరు గమనిస్తే మీ మొదట్లో ఎక్కడ అది పెద్ద క్యాంపెయిన్ అనలే కదా. ఒకవేళ అదే ప్రధాన అంశం అంటే విశాఖలో అనొద్దా మాట, అనంతపురం కూడా అనాలి. అవును, అనంతపురం అనలే కదా. సో అదే ప్రియారిటీ అనంతపురంలో అనాలి కదా. అందువల్ల ప్రజలు అంటే విశాఖ ఫ్యాక్టర్ ఎంతో కొంత వైసీపీకి యాడ్ అవుతుంది, అమరావతి ఫ్యాక్టర్ ఎంతో కొంత కుటుంబకి యాడ్ అవుతుంది. కానీ మొత్తం రాజకీయ ఫలితాలని శాసించేటువంటి స్థాయిలో రాజధాని అంశం ఉందా అనేది క్వశ్చన్. ప్రజల్లో అభిప్రాయం ఉంది, తెలుగుదేశం అనుకూల ఓటర్లో బలమైన అభిప్రాయం ఉంది, ఇక తటస్థ ఓటర్లో, వైసీపీ అనుకూల ఓటర్లో కూడా అమరావతి కావాలని ఉంది. కానీ అమరావతిని చెడగొట్టినందుకు జగన్ ఓడించాలి అనే భావన వాళ్ళలో ఉందా అన్నది పాయింట్ కదా.